మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా డిపార్ట్మెంట్లలో అవినీతి తిమంగళాలు. ఆ తిమింగల జాతికి చెందిన ఒక అధికారి గురించి, అధికారి చేసిన దౌర్జన్యం గురించి అధికారులు మాకు సంతకాలు పెట్టే కదా అంటే నేను పెట్టపో అన్ని రెడీ ఉంటే నువ్వు ఎవరు ఫోన్ చేసినా నేను పెట్టా, నువ్వు ఏం చేస్తావో చేసుకోమన్నాడు. పనికి వచ్చి సార్ నేను అన్నా నేను సస్పెండ్ చేస్తా, కలెక్టర్ దగ్గర పోయి నా సస్పెండ్ చేస్తావా, నన్ను నా బొచ్చు సుతవి కావు పోతాం కలెక్టర్ ఆఫీస్కి పోతా. నువ్వు మునుపు అట్లా పేరు ఇచ్చినావు సార్, ముచ్చట చెప్తున్నా చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో. వేరే వేరే ఉన్నది అది కరెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని ఆర్ఐ గారు మాట్లాడతారు. మరి ఏం సార్ అంటే ఒక 5,000 ఇస్తే మాత్రం అటు సరి చెప్తా అన్నాడు. ఆయన ఏమంటాడంటే చెప్పుతోడు కొడతా, నేను చెప్పుతోడు కొడతాడట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు దాంతో పాటుగా జతపరిచి నేను ఇచ్చిన తర్వాత కూడా కావాలని 10 రోజులు తిప్పించుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసేసి లేదు పను అది ఇప్పుడు ఉంటేనే నేను పెడతా అని చెప్పి. అధికారులకే సంఘాలు ఉంటాయా, రైతులకు ఉండవా? అధికారులకే హక్కులు ఉంటాయా, రైతుకు ఉండవా? ఈ ఆర్ఐ సంతోష్ అనేటనే ఆయన బాధితులు మినిమం ఒక 100 నుండి 150 మంది ఉంటారు. తర్వాత ఇంకేదైనా పనికి పోయినప్పుడు మరి ఆ హోటల్లో బిల్లు కట్టమన్నాడు, హోటల్లో కట్టకపోతే నువ్వు మళ్ళీ పనికి రావా, మీ సంగతి చూస్తారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రజల డబ్బులతోటే మాకు జీతం వస్తుందని, ప్రజల సేవకే మేము ఉన్నామని చెప్పి సంగతి మర్చిపోయి చాలా డిపార్ట్మెంట్లలో అవినీతి తిమంగళాలు. ఆ తిమింగల జాతికి చెందిన ఒక అధికారి గురించి, అధికారి చేసిన దౌర్జన్యం గురించి ఇక్కడ ఒక బాధిత రైతు మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఈ రైతు చిగురుమాడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన వారు. వారికి ఉన్న 1 ఎకరన్నర వారసత్వ భూమి. ఆ భూమిలో 6 నెలల క్రితం బోరుబావి అంటే పంటలు పండించుకోవడం నిమిత్తం బోరుబావిని వేయించుకున్నారు. కానీ ఆ అధికారి ఇతన్ని అకారణంగా తిప్పించుకుంటూ కరెంటు శాంక్షన్ ఇవ్వడం లేదు, అలాగే పాస్బుక్లు కూడా కొత్త పాస్బుక్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇదేమని సార్ నేను 6 నెలల బట్టి తిరుగుతున్నాను, నాకు న్యాయం చేయండి అని అడిగిన పాపానికి నేను నీపై కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తున్నాడని చెప్తున్నాడు. ఈ రైతు పేరు జకుల రాములు. మిగిలిన వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి రాములు గారు. నమస్కారం అందరికీ. నా పేరు రాములు, ముదిమాణిక్యం గ్రామం. సరే నేను ఇన్ని రోజులు గల్ఫ్ కంట్రీ పోయినా, అప్పుడు కొత్త పాస్బుక్లు వచ్చినప్పుడు మనకు ఇవ్వలేదు. ఇప్పట్లా మేము మళ్ళీ వచ్చినాక అప్లై చేసినాము. అప్లై చేస్తే ఈ ఆర్ఐ గారు బాగా నన్ను తింపించిండ్రు. తిరిగి లంచం అడిగిండు 5,000. మా సర్పంచ్ని తీసుకుపోయినా, అయినా లంచం అడిగిండు 5,000. ఒక 3,000 ఇస్తే చేయండి సార్ అంటే నేను చెయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. అన్ని తీసుకురా, అవి ఇవి లేవు, ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు అని మమ్మల్ని ఏడాది బట్టి తింపించండి సారు. తింపిస్తే మళ్ళీ మేము ఎంఆర్ఓ, ఇప్పుడు ఈ ఎంఆర్ఓ వచ్చినాక మంచోడు ఇట్లా మాకు ఆయన పిరద అయితే ఆయన సంతకాలు పెట్టి ఇక్కడ పంపించి బుక్కులు అయినాయి సారు. బుక్కులు అయినాక మేము మళ్ళీ కరెంటు డీడీ కట్టినాం ఫస్టే. వాళ్ళు అప్పుడు ఆంధ్రప్రదేశ్ బుక్ల మీద డీడీ చెల్లదంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ బుక్లు వచ్చినాయి కాబట్టి ఈ డీడీ దాని మీద పేపర్ మీద సంతకం పెట్టి చీపారం మీద సంతకం పెట్టించుకురామని అంటే ఆర్ఐ దగ్గర పోయినా సార్ నేను సిగురుమాడికి. పోగానే ఏంటంటే ఇట్లా సంతకం పెట్టారు సార్ డీడీ గురించి అంటే, పో నీ బోర్ పర్మిషన్ తీసుకురాపో, అది తీసుకురాపో, అడవ వేసిపో, నేను ఎంక్వైరీ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని బెదిరించండి సార్ పోగానే. అయితే నేను పోయినాక మరి మళ్ళీ కొద్దిగా ఇప్పుడు కోపం మీద ఉన్నట్టున్నది, కొంచెం ఆయనక పోదామని అక్కడ కూర్చున్నా సార్ నేను 1 గంట సేపు. కూర్చున్నాక మళ్ళీ పోయినా ఆడికి ఆర్ఐ దగ్గరికి. ఏందా మళ్ళీ వచ్చినావు, అది ఇక నేను అక్కడ కూర్చుండి నాకు ఈ ఆర్ఐ ఎట్లయినా ఈ వరకు నన్ను సతాంచిండు కాబట్టి, లంచం అడిగింది కాబట్టి ఆయన ఎట్లయినా దీన్ని మీడియాకి పెట్టాలనే నేను సెల్లు రికార్డు చేసుకొని జేబులో పెట్టుకొని పోయినా సారు. ఇక ఆయన పోయి సార్ ఏంటంటే ఇట్లా మరి సంతకం పెట్టరు, నేను ఇంతసేపు అయ్యే కూర్చుండి నామ కూడా వచ్చిన వాళ్ళు అందరు పోతారు, లేకపోగా నువ్వు అవి తీసుకురాపో, ఆడ వారేసిపో, నేను పెడతాపో ఎంక్వైరీ చేసి. నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తావు, ఇవరకు నా బుక్లను ఏడాది బట్టి తినిపించినావు, ఇది సుధా అట్లే చేస్తావు. మళ్ళీ ఇది ఒకటి సార్ నేను అది బుక్ల గురించి మీ సేవలో దరఖాస్తు ఇచ్చినప్పుడు 1,300 కట్టి దరఖాస్తు అప్లై చేసి ఇచ్చేస్తే సార్ అది దాన్ని డిలీట్ చేసిండు, అన్నీ పెట్టి డిలీట్ చేసిండు. మళ్ళీ నేను ఎంఆర్ఐ సార్ దగ్గర పోయి అడిగితే సార్ నేను అది రిపోర్ట్ ఇచ్చిన కదా, అది ఏమైంది దరఖాస్తు అంటే అది డిలీట్ అయిపోయింది, ఇక నువ్వేమనుకోకు, అది ఇక నేను చూసుకుంటా, నువ్వు మళ్ళీ పోయి మళ్ళీ డీడీ కట్టి మళ్ళీ తీసుకురామంటే మళ్ళీ మీ సేవలో పోయి మళ్ళీ 1,300 కట్టి మళ్ళీ తెచ్చిన సార్ నేను. తెత్తా అది ఇక మళ్ళీ ఇటు పంపించిన వాళ్ళు ఆడియోతోటి కలిసినాక బుక్లు వచ్చినాయి. ఇప్పుడు దీని గురించి సార్ ఇక ఆయన మరి ఎందుకు పెట్టరు సార్, మీరు దేని గురించి ఉన్నారు, మీరు అధికారులు మాకు సంతకాలు పెట్టే కదా అంటే నేను పెట్టపో అన్ని రెడీ ఉంటే నువ్వు ఎవరు ఫోన్ చేసినా నేను పెట్టా, నువ్వు ఏం చేస్తావో చేసుకోమన్నాడు సార్. అయితే నా కోపానికి వచ్చి సార్ నేను అన్నా
నేను సస్పెండ్ చేసిన కలెక్టర్ దగ్గర పోయి నా సస్పెండ్ చేస్తావా నన్ను, నా బొచ్చు సుతవి కావు. నేను అన్నా సార్ నువ్వు బొచ్చు బీచ్ చూపెట్టకు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, ఏం చేసుకుంటావో చేసుకోపో, నీతో నా బొచ్చు సుతగా 2-3 సార్లు అన్నాడు సార్. అది నేను రికార్డ్ చేసినాం సార్. ఇప్పుడు ఇక మళ్ళీ పెట్టవంటే పెట్టపో, నువ్వు పారాలు నింపలేదు, ఏం నింపలేదు అంటే మరి సార్ నేను మొట్టవాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్తే నేను నింపుకోవచ్చు కదా పారం, నువ్వు చెప్పవు నీకు తెలియదా? నాకేం తెలుసు సార్, మీరు చెప్తే కదా మాకు తెలిసేది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళే పెట్టిరు, వాళ్ళే ఇచ్చిర్రు, లేదు పో ఆడ వారేసిపో అన్నాడు సార్. ఇంతే జరిగింది ఇది సార్. ఇప్పుడు ఈయన మాటల్లో చెప్పేది ఏంటంటే ఏదో ఒక సాకుతో ఆపడం, పైసలు డిమాండ్ చేశాడు, స్వయంగా పైసలు అడిగిండు. ఈయన అంతా లేవు గింత అంటే నేను ఏమైనా చిల్లర ఏరుకుంటానా అని చెప్పి మాట్లాడడం. అంటే నీకు జీతం వస్తుంది నెల నెల, నువ్వు ప్రజలకు చేసే సేవకే నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఈ చిల్లర ఏరుకునేది ఎందుకు, ఈ కథలన్నీ ఎందుకు? ఇంకా ఇక్కడ మన ఈ ముదిమాణిక్యం సంబంధించిన మాజీ సర్పంచ్ అక్కడ ప్రత్యక్షంగా ఉన్నానని చెప్తున్నారు, వారితో మాట్లాడిద్దాం. ముందుగా సుమన్ టీవీకి నమస్కారం. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగిందంటే దాదాపుగా ఒక 6-7 నెలల క్రితం అతడు గల్పు వేసినాక అప్పుడు ఆయనకు కొత్త బుక్కులు రాలేదు. కొత్త బుక్కులు రాకపోతే పాత బుక్కులు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కు పోవడం జరిగింది. జరిగితే అక్కడ ఏమైందంటే ఆ బుక్కులు అలా సరిగా లేవు, అవి అంత వేరే వేరే ఉన్నది, అవి కరెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని ఆర్ఐ గారు మాట్లాడతారు. మరి ఏం సార్ అంటే ఒక 5,000 ఇస్తే మాత్రం అంటే సరి చెప్తా అన్నాడు. నేను కూడా వాస్తవానికి ఏమన్నా, ఎందుకంటే ఈ తిరుగుడు ఇబ్బంది అయితే 5,000 ఇచ్చాయని చెప్పిన. నేను ఇచ్చాక ఆయన ఏమన్నాడంటే నా దగ్గర 5,000 3,000 ఇస్తా అన్నాడు. 3,000 అట్లా తీసుకొని సార్ అంటే నేను బుచ్చగా నా 3,000 తీసుకుంటాను అన్నాక అంతా సరే మీరు వెళ్ళిపోరు, నేను చేస్తా పోరు. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఈ కాగితాలు ఇట్లా ఏం దక్కాలి, నేను ఈ నా నుంచి కాదు అని కాగితాలు అవతల పారేసినాక అంతా సరే వెళ్ళొచ్చినాక ఇక తర్వాత ఆర్డీఓ గారితో అక్కడ ఉన్న స్థానిక ఎంఆర్తో అందరు చేసి అంత ఏదో విధంగా ఆ బుక్కులు వచ్చేటట్టు చేసినాం. బుక్కులు వచ్చినాక వాస్తవానికి ఏంటంటే అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బుక్కులు ఉన్నాయి కాబట్టి అప్పటికే డీడీ కట్టి ఉన్నది. అయితే కరెంట్ ఏఈ గారు ఏమన్నాడంటే ఇది ఇప్పుడు సీపా మీద ఇప్పుడు ఆర్ఐ తోటి సంతకం చేసుకురండి, మళ్ళీ దీనికి అటాచ్ చేసి ఇది కొత్త బుక్కులకు అజ్జేస్తా అని చెప్పడంతో ఈ రాములు అనే రైతు అక్కడికి పోవడం జరిగింది. పోయినాక ఆయన ఏమంటాడంటే వాస్తవానికి రాములు ఒక మాట ఏమన్నాడంటే సార్ నన్ను ఎప్పుడు వచ్చినా పట్టించుకోలేరు, అప్పుడు 5,000 ఇవ్వనందుకే మీరు కక్ష కట్టిన నా మీద, 5,000 ఇవ్వనందుకే కక్ష కట్టిన తింపిస్తారు, నేను కలెక్టర్ దగ్గర పోతా ఆడిపోతా ఈడిపోతాడు ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపో అన్నాక నేను సస్పెండ్ చెప్తే నేను ఒక మాట అక్కడ వాస్తవానికి జారితే ఆయన ఏమంటాడంటే చెప్పుతోడు కొడతాడట. వాడు మాజీ సర్పంచ్ కాడు సార్, వాస్తవానికి రికార్డు ఉంది, మీకు రికార్డు కూడా పెడతాయి, సుమన్ టీవీ పెడతా, నేను చెప్పుతోడు కొడతా, నేను ఏం చేసుకుంటావో చేసుకోపో, వాడు మాజీ సర్పంచ్ గారు ఇస్తా అన్నాడు రా అని ఒక గౌరవం ఇట్లా మర్యాద లేకుండా ఆయన ఒక అహంకారంతో మాట్లాడడం ఎంతవరకు సంబంధించామని నేను ప్రశ్నిస్తున్నా. ఆయన వాస్తవానికి నిన్న ఇక్కడికి కలెక్టరేట్కు వచ్చిన తెలియక నాకు పోయి అక్కడ స్టేషన్ లో కూడా ఆయన ఏదో పిటిషన్ జరిగిందట. మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్టు ఏదో చర్యలు తీసుకోరు ఇక్కడ, ఎందుకంటే అందులో సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీటీవీలు అవి చూసుకున్నాక మీరు రియాక్షన్ తీసుకున్నా దానికి మేము బాధ్యులమని తెలియజేస్తున్నాం. తెలంగాణ బుక్కులు రాలేదు కదా, మళ్ళీ దీపారం ఎవరు ముదిమాణిక్యం సంతకం పెట్టి తీసుకో, పర్మిషన్ లేదు, డీడీ కట్టాం సార్, నాకు సంబంధం లేదు, డీడీ కడితే డీడీ ఛానల్ తీసుకుంటా, నీకు పర్మిషన్ ఉంటే పర్మిషన్ లెటర్ తీసుకుంటా, దరఖాస్తు ఉంటే దరఖాస్తు నింపుకోని నేను పెట్టు, నువ్వు నాకు నిలిచోవద్దు, ఇంకొంత ఫోన్ రావద్దు, ఎవడు ఫోన్ చేసినా నేను మీరు ఇనుడు కాదు సార్, మీరు నన్ను దింపించుకోవాలనే దింపించుకుంటారు, మునుపు పట్టిన బుక్లో గిట్నే దింపించుకున్నారు మరి అన్ని రెడీ ఉన్నాక ఏమవసరం మరి ఇంకేం సార్ సంతకాలు పెట్టడానికి ఎందుకు పెట్టాలి సంతకం, నీ బాయ్ చూడండి ఇప్పుడు నేను వేసి ఆడది అయింది, ఇప్పుడు కొత్త కాదు కదా, ఎవరు తీసుకుపోయినా పర్మిషన్ అడిచిపో, ఇప్పుడు ఇచ్చిపోతే సంతకం పెట్టి తీసుకుపోయి కరెంట్ ఆఫీసులు ఇవ్వాలి కదా, ఎక్కువ మాట్లాడదు, నీకు నాకేమైనా చుట్టరికం ఉందా, లేదు కదా సార్, కోపం ఉన్నది మా మీద, బెదిరిస్తున్నావు సార్, బెదిరిస్తే భయపడవు, మేము ఎక్కడికి పోనా అక్కడికి పోతాం, కలెక్టర్ ఆఫీస్కి పోతాం, నువ్వు మునుపు అట్లా బెదిరించినావు సార్, ముచ్చట చెప్తున్నా, చెప్పుకో ఎవరికైనా చెప్పుకో, బెదిరించుదేముంది, ఏదో మనం మేము మా సొంతలో సస్పెండ్ చేస్తే వచ్చు కూడా కాదు, సార్ ఏం కాదు, నువ్వు సస్పెండ్ చేస్తావు, నువ్వు సస్పెండ్ చేస్తావా, పని చేసుకోవడానికి సార్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది, ఎందుకు నేను ఎంక్వైరీ చేస్తా అని చెప్పిన, నువ్వు నువ్వు నింపావు, నువ్వు సంతకం పెట్టావు, కనీసం ఫామ్ ఫిల్ అవ్వవు, నీకు సంతకం పెట్టానా, మీరు చెప్పాలి కదా సార్, బొచ్చు కూడా వీకావు, మళ్ళీ చెప్తున్నా బొచ్చు పిచ్చి మాట్లాడాలి సార్, బొచ్చు కూడా వీకావు, బొచ్చు పిచ్చి మాట్లాడాలి, నీ మీద ఎంక్వైరీ తీసుకుంటా, బొచ్చు కూడా వీకావు అంటున్నా,
నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నన్ను సస్పెండ్ చేపిస్తాను కదా. అబ్బా ఇదివరకు ఒకసారి లంచం అడిగితే నీకు కోపం ఉన్నది. తీసుకొని రాబో, నీ సర్పంచ్ గారు ఇట్టా అని చెప్పిండు. రికార్డు ఉన్నది ఇక్కడ, కెమెరా రికార్డ్ అయింది. చూపించుకో, నీ సర్పంచ్ గారు ఇట్టా అని చెప్పిండు. నేను 5,000 కార్యకర్తలు కనిపెట్టానా? నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు సార్ నన్ను? నిన్ను అడిగినప్పుడు మాట్లాడు. మీరు సార్ స్టూడెంట్స్ మండలంలో ఉండే ఒక్క రోజు మీరు అభిప్రాయం అది ఏంటి సార్? దయచేసి ఎవరి తోటన్నా ఒక 100 మంది వెళ్తారు సార్. ఈయన బాధితులు టోటల్ స్టూడెంట్స్ కూడా సైన్ చేసి సార్ అందులోకి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా వీకి నువ్వు పెట్టలేదు అన్నాను సార్. డైరెక్ట్ నేను స్వయంగా నేను ఇచ్చిన సార్. ఇచ్చిన తర్వాత వారం రోజులు తిప్పించింది సార్. ఎంఆర్ఓ కూడా నేను చెప్పిన సార్. చెప్తే నేను మాట్లాడతాను అన్న. ఒక్కసారి అయిపోయింది సార్, 2 సార్లు కూడా అయిపోయింది సార్. మీరు ఏం చెప్తారో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అంటేనే భయపడేలా చేస్తాను సార్. నేను ఎంపీటీసీ ఈయన సర్పంచ్ 5 ఏళ్ళు ఒక్కసారి రాలి సార్. మీ ఇంతకుముందు అయితే నా భార్య ఎంపీటీసీ అయిన మాది ఎంపీటీసీ సర్పంచ్ కాడని ఒక్కసారి అత్యపస్తి చేసేది ఆయనే. రాకముందు ఎలా ఎందుకంటే అధికారి చేయబట్టి మండల అధికారులకు ఇబ్బంది కావద్దు, ప్రజలకు ఇబ్బంది కావద్దు. చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన సదానందం గారు మనతో ఉన్నారు. ఈ ఆర్ఐ లీలలు మొత్తం మండల వ్యాప్తంగా అందరికీ తెలిసినాయే. చాలా ఇబ్బంది పెడతాడు, అలాగే డైరెక్ట్ పైసలు అడుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఏదైనా చిన్న కారణం ఉంటే బెదిరియడం, ఇవన్నీ చేయడం కూడా చేస్తున్నాడు అని చెప్తున్నారు. సదానందం గారి మాటలు తెలుసుకుందాం. అది చిన్న ముల్కనూరు. మేము చిగురుమాడు మండలానికి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి ఆధార్ మన ఏది కులం ఇన్కమ్ కొరకు పోతే ఆయన ఏమంటాడంటే, ఇక్కడ నువ్వు పెట్టుకో, నీకేం అవసరం అని ఒక ఆదాయము కులం ఇన్కమ్ సర్టిఫికేట్ కొరకు ఒక వారం రోజులు తిప్పించుకుంటూ ఏమైంది సార్ అని అడిగితే, అరే నేను రేపు పెడతాబో మా పెడతాబో అని చెప్పడం. ఆఫీస్కి పోయిన తర్వాత కూడా మేము ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా ఆ ఆఫీస్లో లేకుండా దాన్ని దాచిపెట్టడం. నేను ఆల్రెడీ సంతకం పెట్టిన నా పని అయిపోయింది, పై వాళ్ళ దగ్గరికి పోయి అడుకోపో అని చెప్పి అడిగితే వాళ్ళు కూడా నాకు అసలు ఆర్ఐ గారు కూడా సంతకం పెట్టి మాకు సర్టిఫికేటే తెలియదు అని చెప్పి అనడం. మళ్ళీ నేను పోయినా కూడా ఆర్ఐ గారిని అడగడం వలన మీది లేదు, ఇందులో ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదని నన్ను తిప్పించి వారం రోజులు తిప్పించింది. లేదు స్వయంగా నేను అదే సర్టిఫికేట్ ను ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతో పాటుగా జతపరిచి నేను ఇచ్చిన తర్వాత కూడా కావాలని 10 రోజులు తిప్పించుకొని ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసేసి లేదు పో నువ్వు అది ఇప్పుడు ఉంటేనే నేను పెడతా అని చెప్పి మాట్లాడడం. నువ్వు వాట్సాప్ పెట్టి అది అని చెప్పి నా దగ్గర వాట్సాపే కదా సార్, నాకు స్కాలర్షిప్ కొరకు అర్జెంట్ ఉంది, రేపే లాస్ట్ డేట్ అంటే నేను ఇవాళ పెట్టాను, నువ్వు ఆధార్ కార్డు రేషన్ కార్డు పెడితేనే నేను ఇప్పుడు పెడతా అని చెప్పి మాట్లాడడం. లేదు సార్ మీరే కావాలని తీసేసిండ్రు, ఇది కావాలని మీరు చేస్తున్నారు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మాకు అక్కడ స్కాలర్షిప్ టైం అయిపోయినాక దీనికి ఎవరు బాధ్యులు సార్? విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఒక జేఈ మెయిన్స్ కూడా దానికి ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే కూడా మళ్ళీ ఒకసారి కూడా పోతే కూడా వారం రోజులు తిప్పించిండు. అరే నాకు బయట పనులు ఉంటే ఓన్లీ నీ పని కొరకే నేను చేయాలా, నువ్వు ఇక్కడ పెట్టిపో, నువ్వెవరు మాట్లాడడానికి అని చెప్పి బెదిరించడం. నీకేం అవసరం అని ఇట్లా బెదిరించడం. నువ్వు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి రావా, ఇట్లా మాట్లాడుతున్నావు? వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది సార్. ఒక్క రోజులు అయ్యే పనిని 10 రోజులు అక్కడ స్కాలర్షిప్ కానీ జేఈ మెయిన్స్ కొరకు ఓబీసీ సర్టిఫికేట్ కానీ కులం ఇన్కమ్ కానీ టైం అయిపోయిన తర్వాత ఇయ్యడమేందుకు సార్? వీళ్ళు ప్రభుత్వ అధికారులు ప్రజల కొరకు పనిచేయాలి. వాళ్ళ ఇష్టం ఉన్న టైంకు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారులు పనిచేస్తుడు ఎందుకు అంటే వాళ్ళ ఇష్టానుసారమేనా? ఈ ఒక సైన్ కొరకు ఒక కులం సర్టిఫికేట్ కానీ ఓబీసీ సర్టిఫికేట్ కొరకు 10 రోజులు 15 రోజులు తిరిగితే అంటే మా పని ఇచ్చి పెట్టుకొని ఈ ఆఫీసుల చుట్టూ తిరగడమేనా మా పని? వీళ్ళు ఉన్నది ఎందుకు? ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, ఆ గవర్నమెంట్ జీతం ఇచ్చినప్పుడు ప్రజల కొరకు ప్రజల అవసరాల కొరకు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా ఇది ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా లాంగ్వేజ్ నువ్వు పో రా అని ఇష్టం ఉన్నట్టుగా మండలంలో ఉన్న ప్రజలందరినీ విద్యార్థులను కానీ మామూలు జనాలను కూడా ఈ ఆర్ఐ ఇబ్బంది పెడుతుండే. ఇలాంటి ఆర్ఐ మండల ఆఫీస్ అంటేనే భయపడేలే విధంగా ఈ ఆర్ఐ చేస్తుంది. ఇలాంటి ఆర్ఐ ఈ మండలం నుంచి విధులు చేయొద్దు. మాకు ఈ ఆర్ఐ అనే వ్యక్తి ఇక్కడ మాకు ఉండనే ఉండదు. వేరే వాళ్ళను ఆయన స్థానంలో వేరే ఆర్ఐని పెట్టి మాకు మండల ప్రజలకు సకాలంలో సర్వీసు అందేలా చేయాలని కోరుతున్నాం. చిగురుమాడు మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల రమేష్ ఈ యొక్క ఆర్ఐ భాగవతం గురించి మనతో మాట్లాడుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
ఈ యొక్క చిగురుమామిడి మండలం గతంలో చూసుకుంటే ఈ యొక్క మెట్ట ప్రాంతమైన కరువు ప్రాంతంతో కొట్టుమిట్టాడినటువంటి ఈ చిగురుమామిడి మండలం పేరుండేది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏ అధికారైనా అబ్బో చిగురుమామిడా అని బదనం చేసే పరిస్థితి ఏర్పడుతున్నారు. ఎందుకంటే ఒక మండలం డిస్ప్యూట్ ఉందని పేరు వస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు, అధికారులకు చెడ్డ పేరు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతు ఏముందండి అనేది సంవత్సరం బోర్ వేసుకున్నాడు. దానికి కరెంటు శాంక్షన్ కావాలంటే కరెంటు అధికారుల సూచన మేరకు సూప్ ఫామ్ మీద సంతకం పెట్టేయమని పోయిండు. దానికి ఆయనే ఆ వీడియో మేము అప్లోడ్ చేయడం జరిగింది. ప్రశ్నించిండు, అరే మీరు నన్ను ఎందుకు సతాయిస్తుండ్రు, మీరు ఎందుకు తిప్పలు పెడుతురు సార్, మీరు నా మీద ఏదో పెట్టుకున్నట్టున్నారు, ఎందుకు సార్ నాకు సంతకం పెట్టిస్తే వెళ్ళిపోతా అని అన్నాను. ఆ రైతుకు చదువు రాదు, నింపించుకో లేదంటే నింపియాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంటుంది. కనీస బాధ్యతను విస్మరించి ఆయనకు ఒక్కనికే రాజ్యాంగం ఉన్నట్టుగా, అతనికి ఒక్కనికే బాధ రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా ఇక మిగతా రాజకీయ నాయకులకు లేదు, లేదంటే రైతులకు లేదు, మిగతా వారి సమాజంలో మనుషులే కాదు అంటే పశువులు కుక్కల కంటే హీనంగా చూసడం అనే రాసిచ్చింది ఆయనకు రాజ్యాంగం. అధికారులకే సంఘాలు ఉంటాయా, రైతులకు ఉండవా? అధికారులకే హక్కులు ఉంటాయా, రైతుకు ఉండవా? మిగతా అధికారులను అందరూ చిగురుమామిడిలో స్వచ్ఛందంగా మంచిగా పనిచేస్తున్నారు. ఈ ఒక్క అధికారే, ఈ ఆర్ఐ సంతోష్ అనేటనే ఆయన బాధితులు మినిమం ఒక 100 నుండి 150 మంది ఉంటారు. ఇట్లా చేస్తే మేము ఏదైనా ఏసీబీ ట్రాప్ చేస్తాం. కానీ మండలానికి రావాలంటే అధికారులు భయపడతారు. మా మండలానికి చెడ్డ పేరు రావద్దని నిన్న కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది, ఈరోజు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ అధికారి పైన శాఖాపరమైన చర్యలతో పాటు రైతుకు నష్టం ఏ జరిగింది, సంవత్సరం బట్టి తిరుగుతున్నాడు, అతనికి కరెంటు శాంక్షన్ వచ్చే విధంగా సి ఫామ్ మీద గౌరవ ఎంఆర్ఓ గారు స్పందించి ఎంబడే అతనికి శాంక్షన్ ఏర్పాటుకు అధికారులు సహకరించాలని కోరుకుంటూ, ఇలాంటి అధికారిపై చర్యలు తీసుకోకపోతే చిగురుమామిడి మండలంలో అఖిల పార్టీ సమావేశం నిర్వహించి ఈ రైతుకు జరిగిన పరాభావం ఇంకో రైతుకు జరగకుండా తప్పకుండా రేపటి నుండి కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ రోజు ఆర్డీఓ గారు చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు, అతనిపై చర్యలు తీసుకుంటామని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ప్రతిదీ కులాల పేరుతో, మతాల పేరుతో, ఉద్యోగుల పేరుతో అనేది రైతుల మీద రుద్దద్దు, ప్రజల మీద రుద్దద్దు అని అధికారులను దయచేసి వేడుకుంటున్నాను. మేము ఇక్కడ కలెక్టర్ కంప్లైంట్ చేయడానికి వస్తే అక్కడికి పోయానే విధులకు ఆటంకం కలిగించిండు, నన్ను చిన్న చూపు చూసిండు అని పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ కూడా ఎంక్వైరీ చేసి ఆ ఎంఆర్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలలో తప్పు ఉన్నట్టయితే ఆ రైతును శిక్షించాలని కూడా మేము కూడా పోలీసు యంత్రాంగానికి కోరుతున్నాము. కానీ ఇప్పుడే ప్రభుత్వ అధికారులు అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను రైతుల పక్షాన. ఆర్ఐ ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారనే విషయంపై ప్రొఫెసర్ రాజేశం గారు మనతో ఉన్నారు, ముల్కనూరు గ్రామానికి చెందిన వారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మా చిగురుమామిడి మండలంలో ఉన్నటువంటి ఆర్ఐ గారి ఆయనకు ఉన్నటువంటి గుణగణాల మీద మరి మేమందరం కలిసి కరీంనగర్ రావడం జరిగింది, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ప్రవర్తన ఎట్లంటే మరి ఒక మామూలు రైతులు పోతే చిన్న పిల్లలకేమో మరి ఇప్పుడు ఇవాళ రేపు ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు స్కాలర్షిప్ కొరకు వాళ్ళకు కులం సర్టిఫికేట్ను ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మా ఊరు నుండి మా సదానందం ఫోటో స్టూడియో ఉంది, జిరాక్స్ ఉంది కాబట్టి ప్రతిసారి చిగురుమామిడి పోతే ఆయన ఇష్టపూర్తిగా దానిలో ఉన్నటువంటి పేపర్లు తీసి ఇలా ఈ పేపర్ పెట్టలేదు అట్టయితాడు. తర్వాత ఇంకేదైనా పనికి పోయినప్పుడు మరి ఆ ఓటర్ల బిల్లు కట్టమన్నాడు, ఓటర్లో కట్టకపోతే నువ్వు మళ్ళీ పనికి రావా, మీ సంగతి చూస్తా అని ఈ సమస్య నాకే ఫోన్ చేసిన ఒకరోజు. ఈ సమస్య మీద ఒకరోజు నాకే మా దగ్గర విఆర్ఏ ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడు భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఏమన్నా మరి మేమైతే గ్రామాలల్లో కుల వివక్ష అనేది ఎక్కడ లేదు. మేము మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరైనా చిన్నమ్మ పెద్దమ్మ అక్క అమ్మ అనుకుంటే తిరుగుతున్నాం. కానీ మరి ఆయన వచ్చి కులాల మధ్య శిక్ష రేపడానికి అట్రాసిటీ అదే వెళ్ళడానికి బెదిరించడం పద్ధతి కాదు. ఆయన వచ్చింది అయితే ప్రజల కొరకు ప్రజల జీతంతో బతుకుతుంది కాబట్టి ప్రజలకు సేవ చేయాలి తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి అధికారిపై పై అధికారులు చర్య తీసుకొని ఆయన ప్లేస్లో మరి మంచి అధికారి నియమించి మా మండలానికి సేవ చేయడానికి పై అధికారులు మాకు కోఆపరేషన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. ఈ చిగురుమామిడి ఎంఆర్ఓ ఆఫీస్ ఘటనపై మేము అక్కడ కొంతమందిని ఎంక్వైరీ చేస్తే వారు చెప్పేది ఏంటంటే ఎంఆర్ఓ గారు
అక్కడికి వచ్చిన సమస్యలపై వచ్చిన రైతులపైన అలాగే సర్టిఫికెట్ల కోసం వచ్చిన విద్యార్థులపైన సానుభూతి చూపిస్తారు. కానీ ఎంఆర్ఓ గారి కింది స్థాయి అధికారులు ఇట్లా ప్రజలను విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాగే వారు ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఇస్తే అందులో సర్టిఫికెట్లు వాళ్ళే తీసేసి ఈ కాగితం లేదు ఆ కాగితం లేదు అని చెప్పి ఆఫీసర్ చుట్టూ తింపడం, అలాగే భూ సమస్యల కోసం రైతులు వెళ్తే వారిని కొన్ని నెలల తరబడి తింపడం, డైరెక్ట్ వాళ్ళను డబ్బులు అడిగి ఆ డబ్బులు ఇవ్వకపోతే నెలల తరబడి తింపడం, ఇది జరుగుతుందని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారే ఇది మాది రైతు ప్రభుత్వం, రైతుల సేవ కోసం మనం ఉన్నామని చెప్తూ ఉంటే, కింది స్థాయిలో ఇక్కడ క్షేత్రస్థాయిలో చిన్న చిన్న అధికారులు ఈ విధంగా జులుం ప్రకటించడం అనేది ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు పై అధికారులు స్పందించి తక్షణమే ఇట్లాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇంకో అధికారి కూడా ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి దీనిపై తక్షణం స్పందించాలని ఇక్కడ వీళ్ళు చాలా మంది కూడా, ఒక రైతు నిజంగా ఆయన తప్పు చేసేది ఉంటే ఆయన కోసం ఇంతమంది రారు, కనీసం ఒక 20-30 మంది ఆయన కోసం వచ్చారు ఇక్కడికి. కలెక్టర్కు నిన్న ఫిర్యాదు చేశారు, అలాగే ఇప్పుడు ఆర్డీఓ గారిని కూడా కలిశారు. దీనిపై అధికారులు తక్షణం చర్య తీసుకొని ఈ రైతుకు న్యాయం చేయాలని, అలాగే చిగురుమామిడి మండల ప్రజలకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.